అందరికీ నమస్కారం. ఇవాళ మన భారతదేశంలో జనాభా సంఖ్య 145 కోట్లు పైగానే పెరిగింది. అయితే పూర్వము గిరిజనులు ఆ రోజు సంతానం ఏదైతే జనాభా పెరుగుదలను ఆపటానికి వాళ్ళు ఎన్ని రకాలైతే టెక్నిక్స్ వాడారో ఈనాడు మన నాగరికత పట్టణాల అభివృద్ధిలో కూడా ఆ యొక్క టెక్నిక్ని ఫాలో అవ్వలేకపోతున్నాం. అది సహజ సిద్ధంగా వాళ్ళు ఆ టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి చక్కగా పిల్లలు సంతానం ఉత్పత్తి అనేది నెల కావాలంటే నెల, 2 సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కావాలంటే 3 సంవత్సరాలు, లేదా అసలు పర్మనెంట్గా కూడా పిల్లలు పుట్టకుండా కూడా వాళ్ళు మంచి మంచి టెక్నిక్స్ వాడుకొని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందారని ఎంతోమంది శాస్త్రవేత్తలు వాళ్ళని పరిశోధించి చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే అబ్బురపోతాం. ఈ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం. ఏంటి అసలు ఈ యొక్క ఔషధాలు ఏ విధంగా చేసుకొని వాళ్ళు వాడారు, ఆ రోజు ఏ నాగరికతకు దూరంగా ఉండి పట్టణాలకు దూరంగా ఉండి వాళ్ళు జనాభాని ఎలా నియంత్రించారు, ఎక్కువ సంతాన ఉత్పత్తికి ఎలా ఆపారు అనేది మనం చూసుకున్నట్లయితే ఒక్క నెల గర్భం దాల్చకుండా ఉండటానికి మంచి మన పరిసర ప్రాంతాల్లో పెరిగేటువంటి ఉత్తరేణి యొక్క ఏరుని ఒక 10 గ్రాములు ఉత్తరేణి యొక్క వేరుని సేకరించుకొని దాన్ని మెత్తగా నూరి ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగినట్లయితే ఆ నెల వరకే గర్భం దాల్చకుండా మంచి ఔషధంగా తాగేవాళ్ళు. లేదు ఒక 2-3 సంవత్సరాలు మనకి పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు ఏ విధమైనటువంటి ఔషధాన్ని చేసుకునే వాళ్ళంటే ఈ కొక్కిత తీగ అనేవాళ్ళు. ఈ కొక్కిత తీగ ఇది సముద్రపాల అని పిలుస్తాం మన పరిసర ప్రాంతాల్లో. ఇది పూర్వం రేకుల పైన మంచి నీడ కోసం పెంచుతూ ఉంటారు. ఆ రేకులు ఇట్లా తీగ మొక్క పెట్టంగానే మంచిగా పాకుతూ ఉంటుంది, పెద్ద కీపర్ అవుతుంది. అంత మంచి ఔషధ మూలిక, ఇది కూడా చాలా ఔషధ మొక్క. అయితే ఈ ఔషధ మూలికని ఆకులను 10 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి, అదే విధంగా ఋతుస్రావం అయినటువంటి 3వ రోజు నుంచి 4వ రోజు కానీ ఒక కంటిన్యూగా ఒక 3 రోజులు కనుక ఈ ఆకును తాపేవాళ్ళు. ఈ ఆకును తాపితే చక్కగా వాళ్ళకి ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా ఆపుకునేవాళ్ళు ఈ ఆకుతోటి. ఇది సముద్రపాల ఆకుతోటి వాళ్ళు ఒక 2 ఏళ్ళు కావాలంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కావాలంటే 3 ఏళ్ళు సంతాన ఉత్పత్తి కాకుండా వాళ్ళు సంతాన్ని నియంత్రించేవాళ్ళు. ఆ విధంగా ఇక శాశ్వతమైనటువంటి నిర్మూలన, సంతాన నిర్మూలన చేయాలి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక 10 గ్రాములు ఉత్తరేణి ఆకులు, ఒక 10 గ్రాములు గాడిదగడపాకులు, ఈ ఇమేజెస్లో మీకు కనపడుతూ ఉంటుంది. ఉత్తరేణి, గాడిదగడపాకు, ఒక్క వెల్లుల్లిపాయ, ఒక 5-6 మిరియాలు కలిపి నూరి దాన్ని ఒక పరోటాలాగా చేసి వాళ్ళు తినిపించేవాళ్ళు. ఎప్పుడు పిల్లలు పుట్టినాక 3వ రోజు కానీ 4వ రోజు కానీ తినిపించినట్లయితే సంతానం పూర్తిగా నిర్మూలన అయ్యి అసలు సంతాన ఉత్పత్తి కాకుండా ఈ ఎటువంటి ఆపరేషన్స్, చిన్న ఆపరేషన్, పెద్ద ఆపరేషన్, రకరకాల ఆపరేషన్స్ చేసుకుంటూ ఉన్నాం ఇవాళ ఈ నాగరికతలో. అలాంటి ఏవీ లేకుండా కూడా మన గిరిజన వైద్యులు, గిరిజన వైద్యురాళ్ళు ఇలాంటి ఔషధాలను వాడుకొని సంతానాన్ని నిర్మూలించుకోవటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఇది చాలా వరకు కూడా ఇవి మరుగున పడి ఉన్నాయని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సంతాన నిర్మూలనకి ఈ విధంగా చేసుకొని పిల్లలు పుట్టకుండా నియంత్రించుకునే వాళ్ళు. అదేవిధంగా గర్భం నిలవనందుకు ఒక మందు, గర్భధారణకి ఒక మందు, గర్భం రావడానికి ఒక మందు, ఇట్లా అనేకమైనటువంటి మందులు కూడా ఈ గిరిజన వైద్యులు కానీ గిరిజన వైద్యురాళ్ళు కానీ ఎంతో అద్భుతమైనటువంటి మంచి ఉపయోగకరమైనటువంటి ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళు వాడుతూ మనకు అందించినటువంటి జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం. అది నెక్స్ట్ మీకు చెప్తాను. నమస్కారం.